వార్తల్లో ఉన్న ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. దుల్హస్తి హైడ్రో పవర్ ప్రాజెక్ట్, దుల్హస్తి జల విద్యుత్ కేంద్రం వార్తల్లో ఉంది. ఈ దుల్హస్తి ప్రాజెక్ట్ని స్టేజ్ 1, స్టేజ్ 2 2 స్టేజ్లో నిర్మిస్తున్నారు. స్టేజ్ 1 అనేది 2007లోనే కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్ 2కి సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద పనిచేసే ప్యానల్ అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ దుల్హస్తి ప్రాజెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్లోని కిష్టావర్ జిల్లాలో ఉన్న చీనాబ్ నదిపై నిర్మించారు. స్టేజ్ 1 2007లోనే కంప్లీట్ అయిపోయింది. స్టేజ్ 1 యొక్క కెపాసిటీ 390 మెగావాట్లు. స్టేజ్ 2లో ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ 260 మెగావాట్లు. మొత్తం కలిసి దుల్హస్తి ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ 650 మెగావాట్లకు చేరింది. ఈ స్టేజ్ 2 కింద చేపడుతున్న 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం కావలసిన వాటర్ని చీనాబ్ ఉపనది అయిన మరుసుదార్ రివర్ నుండి తీసుకుంటారు. ఈ దుల్హస్తి ప్రాజెక్ట్ని ఎన్హెచ్పిసి లిమిటెడ్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది నిర్మిస్తుంది. ఈ దుల్హస్తి ప్రాజెక్ట్ కింద చేపడుతున్న స్టేజ్ 2 అనేది ఒక బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ని కొత్తగా నిర్మిస్తే ఆ ప్రాజెక్ట్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం కానీ ఎక్స్టెండ్ చేయడం కానీ చేస్తే ఆ ప్రాజెక్ట్ని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు నిర్మిస్తున్న స్టేజ్ 2 అనేది ఆల్రెడీ స్టేజ్ 1 కింద చేపట్టిన దుల్హస్తి హైడ్రో పవర్ ప్రాజెక్ట్లోనే చేపడుతున్నారు. సో ఇది ఒక బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. సింధు నదీ జలాల ఒప్పందం, ఇండస్ వాటర్ ట్రీటీ 1960 ప్రకారం సింధు నది, జీలాం నది, చీనాబ్ నదిపై హక్కుల్ని పాకిస్తాన్కి కల్పించడం జరిగింది. పాకిస్తాన్ అలాగే ఇండియాకి రావి నది, బియాస్ నది, సట్లెజ్ నదులపై హక్కుల్ని కల్పించడం జరిగింది. అయితే 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ చీనాబ్ నది పైన దుల్హస్తి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కింద స్టేజ్ 2ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. రీజనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ అనేది వార్తల్లో ఉంది. రీజనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ 2025 అనేది డిసెంబర్ 26వ తారీఖున ముంబైలో నిర్వహించడం జరిగింది. ఈ రీజనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ అనేది ఇయర్కి ఒకసారి నిర్వహించే ఎక్సర్సైజ్ కాదు. ఒక సంవత్సరంలో వివిధ ప్లేసుల్లో వివిధ టైమ్స్లో నిర్వహిస్తూ ఉంటారు. ఈ రీజనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ని ఐసీజీ, ఓఎన్జీసీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, అలాగే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కలిసి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ని ఎందుకు నిర్వహిస్తారంటే సముద్రాల్లో పెద్ద పెద్ద కంటైనర్స్లో ఆయిల్స్ అనేవి రవాణా చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తు ఆయిల్స్ అనేవి సముద్రంలో ఒలికిపోతూ ఉంటాయి. ఈ సముద్రంలో ఒలికిపోయిన ఆయిల్స్ అనేవి సముద్రంలో ఉండే జీవరాశితో పాటు పర్యావరణానికి కూడా తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి. ఇలా సముద్రాల్లో ఒలికిపోయిన ఆయిల్స్ని వెంటనే క్లీన్ చేయడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ దగ్గర, మన పోర్టుల దగ్గర ఉన్న పరికరాలు, కమ్యూనికేషన్ సిస్టమ్లు ఎంత త్వరగా రెస్పాండ్ అవ్వగలవు, ఎంత వీలైతే అంత త్వరగా ఈ పరికరాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేవి రెస్పాండ్ అవ్వగలవు అనేది పరీక్షించడం కోసం ఈ టెస్టింగ్ ఎక్సర్సైజ్ని చేస్తారు. ఇది ఒక టెస్టింగ్ ఎక్సర్సైజ్. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. REPM, రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి వార్తల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలో రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ యొక్క తయారీని పెంచడం కోసం 7,280 కోట్లతో ఒక కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. అసలు ఈ రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, వీటిల్ని ఎక్కడ ఉపయోగిస్తాం? ఈ రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ని ఎలక్ట్రానిక్ వెహికల్స్ మోటార్స్లో, విండ్ టర్బైన్స్ మోటార్స్ అంటే పవన విద్యుత్ని తయారు చేసే టర్బైన్స్ ఉంటాయి కదా, ఆ మోటార్స్లో, అలాగే మిసైల్స్లో, రాకెట్స్లో, మనం రోజు వాడే సెల్ ఫోన్స్, కంప్యూటర్స్లో, వివిధ పరిశ్రమల్లో ఈ రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి వాడుతూ ఉంటాం. అసలు నార్మల్ మ్యాగ్నెట్స్కి ఈ రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ మ్యాగ్నెట్స్ని ఐరన్, నికెల్, కోబాల్ట్ లాంటి నార్మల్ మెటల్స్తో తయారు చేస్తారు. ఈ నార్మల్ మెటల్స్తో తయారు చేసిన మ్యాగ్నెట్స్ రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు వీక్గా, తక్కువ కెపాసిటీని కలిగి ఉంటాయి. కానీ ఈ రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ని నియోడిమియం,
డిస్ప్రోజియం, సమేరియం అనే రేర్ ఎర్త్ మెటల్స్తో తయారు చేస్తారు. వీటిని రేర్ ఎర్త్ మెటల్స్తో తయారు చేయడం వల్ల నార్మల్ మ్యాగ్నెట్స్తో పోల్చుకుంటే వీటి కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే నార్మల్ మ్యాగ్నెట్స్ కంటే ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి. అసలు నార్మల్ మెటల్స్కి ఈ రేర్ ఎర్త్ మెటల్స్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ మెటల్స్ అనేవి భూమి పొరల్లో సమృద్ధిగా అధిక మొత్తంలో లభిస్తుంటాయి. కానీ రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి భూమి పొరల్లో ఉండే ఖనిజాల్లో తక్కువ మోతాదులో అక్కడక్కడ ఉంటాయి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని వెలికి తీయడం, వాటిని ప్రాసెస్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ప్రజెంట్ ఇండియా ఈ రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ని పూర్తిగా దాదాపు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ని ఇండియాలోనే తయారు చేయాలనే సంకల్పంతో 7,280 కోట్లతో ఈ కొత్త స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కొత్త స్కీమ్కి నోడల్ ఏజెన్సీగా సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గనుల మంత్రిత్వ శాఖ అనేది వ్యవహరిస్తుంది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, నీతి ఆయోగ్లు ఈ స్కీమ్ని పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఈ స్కీమ్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం 6,000 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ని ఉత్పత్తి చేయాలి. అలాగే ఈ రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ని ఉత్పత్తి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉండే 5 కంపెనీలకి బిడ్డింగ్ ద్వారా అవకాశాన్ని కలగజేస్తారు. ఒక్కొక్క కంపెనీ 1,200 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క మొత్తం టైం లిమిట్ 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ 7 సంవత్సరాల్లో మొదటి 2 సంవత్సరాలు 5 కంపెనీలని ఏర్పాటు చేసుకోవడానికి, వాళ్ళ ఎక్విప్మెంట్స్ని సమకూర్చుకోవడానికి టైం ఇస్తారు. మిగిలిన 5 సంవత్సరాల్లో వాళ్ళు ప్రొడక్షన్, సేల్స్ అనేవి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 7,280 కోట్లలో 750 కోట్లని 5 కంపెనీలకి క్యాపిటల్ సబ్సిడీ రూపంలో కంపెనీలని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇస్తారు. మిగిలిన 6,450 కోట్లని వివిధ దశల్లో ప్రోత్సాహకాలుగా అందించడం జరుగుతుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. తెలంగాణ తెలుగు అకాడమీ వార్తల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ తెలుగు అకాడమీకి పాలక మండలి, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2002లో మొదటిసారి తెలుగు అకాడమీని విభజించడం జరిగింది. ఈ పాలక మండలిలో మొత్తం 28 మంది సభ్యులు ఉంటారు. 28 మంది సభ్యులలో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, సెక్రటరీ, 25 మంది ఇతర సభ్యులు ఉంటారు. ఈ తెలంగాణ తెలుగు అకాడమీకి చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వ్యవహరిస్తారు. ప్రజెంట్ తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వైస్ చైర్మన్గా విద్యాశాఖ కార్యదర్శి ఉంటారు. సెక్రటరీగా అకాడమీ డైరెక్టర్ ఉంటారు. మిగిలిన 25 మంది సభ్యులలో 19 మంది రాష్ట్రంలో ఉన్న వివిధ యూనివర్సిటీస్కి చెందిన వైస్ ఛాన్సలర్లు ఉంటారు. మిగిలిన 6 మంది సభ్యులు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన వారు ఉంటారు. ఈ 19 మంది యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కింద ఉన్న 14 యూనివర్సిటీలకు చెందిన వైస్ ఛాన్సలర్లు, అలాగే మిగతా 5 విద్యా సంస్థలకి చెందిన 5 వైస్ ఛాన్సలర్లు, మొత్తం 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ వార్తల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్కి నూతన సమాచార కమిషనర్గా విఎస్కే చక్రవర్తి గారు ఎంపిక అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్కి ప్రధాన సమాచార కమిషనర్గా ఆర్ మహబూబ్ బాషా గారు ఉన్నారు. అలాగే 4 సమాచార కమిషనర్లు కూడా ఉన్నారు. ఆ 4 సమాచార కమిషనర్లు శామ్యూల్ జొనాథన్, చావలి సునీల్, రెహానా బేగం, ఉదయ్ భాస్కర్ రెడ్డి. నూతనంగా విఎస్కే చక్రవర్తి గారు సమాచార కమిషనర్ అవడంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్కి ఒక ప్రధాన సమాచార కమిషనర్, అలాగే 5 సమాచార కమిషనర్లు ఉన్నారు. సమాచార కమిషన్కి సంబంధించి కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఒక ప్రధాన సమాచార కమిషనర్, 10 మందికి మించకుండా ఇతర సమాచార కమిషనర్లు అనేవాళ్ళు ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన సమాచార కమిషనర్, 5 ఇతర సమాచార కమిషనర్లు ఉన్నారు. రాష్ట్రాల్లో ఈ ప్రధాన సమాచార కమిషనర్ని, ఇతర సమాచార కమిషనర్లని గవర్నర్ ఒక కమిటీ సిఫార్సు మీదకు నియమించడం జరుగుతుంది.
ఆ కమిటీలో సీఎం సీఎం చేత రికమెండ్ చేయబడిన ఒక క్యాబినెట్ మినిస్టరు, అలాగే శాసనసభలో ఉండే ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు గవర్నర్ వీరిని నియమించడం జరుగుతుంది. సమాచార కమిషన్కి సంబంధించి ప్రధాన సమాచార కమిషనర్, ఇతర సమాచార కమిషనర్ల పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. అలాగే పదవీ విరమణ వయసు 65 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ పదవీ కాలం 3 సంవత్సరాలు అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ని ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం 2006 మార్చి 2వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం గుంటూరు డిస్టిక్లోని మంగళగిరిలో ఉంది. రీసెంట్గా కేంద్ర సమాచార కమిషన్కి ప్రధాన సమాచార కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ గారు నియమింపబడటం జరిగింది.